అది మారతాను ఇవాళ మనకి రాత్రి దాకా నడిచే పరిస్థితి కనపడుతుంది. ఒక మాట అన్నారు, 3 రాజధాని డెవలప్ చేయలేదన్నారు. కరెక్ట్ కాదండి, 3 రాజధాని డెవలప్ చేశారు ఆయన. ఓకే, మీరు చూడలేకపోయారు అభివృద్ధి. నిజంగానండి, 3 రాజధానులు అభివృద్ధి, ఎంత బిల్డింగ్స్, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై, 3 రాజధానులు అక్కడ కూర్చుని 3 రాజధానులు అభివృద్ధి చేశారు. అక్కడ ఉన్న రాజధాని ముంచేసి. సరే, దేవుడు స్క్రిప్ట్ అనుకుంటండి, దానికన్నా తక్కువ వచ్చింది. 23 కంటే తక్కువ, 23 అంటే దేవుడు స్క్రిప్ట్ అనుకున్నావాలి, కానీ దానికన్నా తక్కువ వచ్చే సందర్భం కనపడుతుంది. సరే, ఏదేమైనా ఒకటి మాత్రం ఇది వినూత్నం, ఎక్సెప్ట్ కేకే అనే సంస్థ తప్ప వాళ్ళు ఇంకెక్కడ కూడా ఏదో చిన్న మిగతా వాళ్ళు, నేను ఇక్కడ కూర్చున్నాం కూడా, నేను పోలవరం నెగ్గే అవకాశం లేదని చెప్పాను. పోలవరం కానీ ఒక కాన్స్టిట్యున్సీ మిగతా మీద అంటే తప్ప, ఇది ఇవాళ మొత్తం ఏ సంస్థ కూడా ఇవాళ దాదాపు 40 సంస్థలండి, నాకు తెలియదు, కొన్ని గాలి నుంచి వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, పుట్టుకొచ్చే వస్తాయి, కొన్ని సార్. నాలాంటి వాళ్ళు కూడా రాష్ట్రంతో 105 కాన్స్టిట్యున్సీ తిరిగిన సందర్భంలో నేను కూడా చూసి మినిమం 105 స్థానాలు నుంచి కూటమి వస్తుంది, ప్లస్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం మాట్లాడుకున్నాం. నిద్ర కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్లస్ మేనిఫెస్టో, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో, ఇది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదాను. ఐ థాట్ ఇట్ విల్ టచ్ 225, 230, బట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ 254 అండి. మేబీ 250 నేషనల్ లెవెల్ మీరు చెప్తున్నారు కాదు, సారీ 154, 153 అనేది అని 151 దేవుని స్క్రిప్ట్ దాటిపోయిందంటే ఇది మేబీ కూటమితో. కానీ ఒకటండి, భారతీయ జనతా పార్టీ మాత్రం రౌడీ మామూలు వసూలు చేసుకున్నారు. కాదు, ఎందుకంటే రౌడీ మామూలు అక్కడ ఉపయోగపడేలా కనపడుతుంది. కాదండి, అమిత్ షా గారు గొడవాడారు దీంట్లో. యాక్చువల్గా మోడీ గారి విషయం, మోడీ గారికి ఆయన మొదటి వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా చూసే పరిస్థితి లేదు. అమిత్ షా గారికి కొంచెం యాక్చువల్గా చక్రం తిప్పేది ఆదాని గారు, తర్వాత అమిత్ షా గారు అనుకోండి. ఆయన ఈయనతో ఎవరితో, దేవగౌడ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో డీలింగ్ చేసుకుంది ఆయన. ఈ పొత్తులే వాళ్ళకి కీలకం. వాళ్ళ బీజేపీకి 2014 తర్వాత సింపుల్ మెజార్టీ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీట్లు 17-18 సీట్లు వచ్చిన వీళ్ళ మీద. ఇప్పుడు 8 సీట్ల దాకా వస్తున్నాయి కదా తెలంగాణ. ఇక్కడ కూడా ఏమైనా చేసుకున్నారంటారా బీజేపీకి? ఏదండి, బీజేపీ తెలంగాణ ఇస్ డిఫరెంట్ అండి. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అన్యాయం, ప్రత్యేక హోదా విభజన హామీలో నమ్మద్రోహం ఏవంచం చేశారనేది కనబడతా ఉంది. రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి అండి. సో ఏపీలో కాదు, చలసాని గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి విషయం చాలా మంది అనుకున్నది, ఒక ఏదో ఆయన చెప్పే మాటలు పక్కకు పెడితే పథకాలు అయితే అద్భుతంగా అమలు చేశాడు అన్నది ఒక మాట ఉంది, అలాగే కొంతమేరకు విద్యా ఆరోగ్యం చేశారన్న ఇది ఉంది. ఈ రెండు ఉన్నాయి. బట్ స్టిల్ ఇంత భారీగా ఓడిపోవడానికి కీలకంగా ప్రజలు ఏం ఆలోచించుంటారు? మెయిన్ అండి, యాక్చువల్గా ఓడిపోవడానికి మిగతా ముఖ్యమైన కారణం అండి, ప్రజలు తనకు బాధ కలిగితే తను రియాక్ట్ అవుతారు ఫస్ట్. ఎక్కడ మంచి శ్రద్ధగా అనుకోండి, యువర్ సెల్ఫ్ మై సెల్ఫ్ లాగా. ఈ నేపథ్యంలో ఫస్ట్ అండి కరెంట్ షాకులు తెలియండి, కరెంట్ బిల్లుల షాకులు. అంటే ప్రజలు మనం తిరిగితే ఏం చేయాలి సార్, 4 సార్లు పెంచారు కరెంట్ బిల్లు, వాళ్ళు డైరెక్ట్గా ఎఫెక్ట్. తర్వాత తినే ఆయిల్, వంట ఆయిల్ పెరిగింది, గ్యాస్ బండ్. ఇప్పుడు మోడీ గారు పెంచారు నాಳೆ అనుకుంటారండి, అక్కడ రాష్ట్రం ఎవరైతే ఇస్తున్నారో క్రెడిట్ తీసుకుని డెబిట్ కూడా తీసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగాలండి, 40 లక్షల కొత్త మంది ఓటర్స్ వచ్చారు ఏదేళ్ళలో. ఈ జాబ్ క్యాలెండర్ లేని సందర్భం. అలాగే ఉద్యోగస్తులు, ప్లీజ్ నోట్ ద పాయింట్ అండి, 5,22,000 మంది అక్కడ వచ్చారంటే, అసలు 3 లక్షల మంది టీచర్స్ రాత్రి 2 రోజులు అక్కడ ప్రత్యక్షం అయ్యారంటే, అంగన్వాడీ నేను జేడి లక్ష్మణ్ గారు చీఫ్ సెక్రటరీ గారితో, మంత్రులు గారితో మేము మాట్లాడామండి. వాళ్ళకి 1000 రూపాయలు హడాక్ పెట్టండి, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారని చెప్తే ఆ జవహర్ రెడ్డి గారు ఒప్పుకుంటే, జగన్ గారు, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకోటి చెప్తున్నాను దీంట్లో, ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసు తాను నెగ్గుతానో లేదో 120 వస్తాయని, కానీ లోపల ఆయనకి ఉంది డౌట్. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 100% తాను నెగ్గుతానని ఆయన భ్రమలో ఉండగా ఆయన నమ్ముకున్నాడు. ఆయన వాస్తవాలు వినే పరిస్థితి కూడా ఉండదు అసలు. ఎప్పుడైతే కేసీఆర్ గారు, ఇంకోటండి చిన్న కంపారిజన్, కేసీఆర్ గారు ఓడిపోవటానికి ముఖ్య కారణాలు 3 ఉన్నాయి. ఒకటి దళిత బంధు ప్లస్ 2 బెడ్రూమ్ హౌస్లో ఒక 5గురికి ఇచ్చి 95కి ఇవ్వకపోవడంతో ఇస్ కంపారిజన్. 10 ఏళ్ళు టైం ఇస్తే కంపారిజన్. సెకండ్ ఇష్యూ ఏం జరిగిందండి, అహంకారం. ఆయన కుటుంబ పాలన, తెలంగాణ ఉద్యమంతో తెచ్చుకున్న అహంకారం, అసలు ప్యాలెస్లోకి వెళ్ళిపోయి ప్రజలకు దూరం అవటం. మూడోది కాళేశ్వరం కానీ మిగతా అవినీతి కార్యక్రమాలు. ఇవాళ ఇక్కడ మీరందరూ కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల విషయంలో అదర్ దాన్ సిపిఎస్ లేదా మధ్య నియంత్రణ తప్ప పథకాల విషయంలో కొంచెం అటు ఇటుగా మొత్తం పథకాలు 90% చేసి మాట వస్తాం. ఇవాళ ఇది కేస్ స్టడీ, ప్లీజ్ నోట్ అండి, ఇది ఇండియా ఎన్నికల్లో కేస్ స్టడీ అండి. పథకాలు మాత్రమే గెలిపించు, అది ఇండియా ఎన్నికల్లో బీజేపీని ఒకదాన్ని మెచ్చుకుంటాం. ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం ఏం చేస్తే దాన్ని ఫైట్ చేస్తాం, హామీలు అది. కానీ బీజేపీ అండి ఫ్లాట్ గా ఎక్కడ హామీలు ఎక్సెప్ట్ రేర్ కండిషన్ తప్పితే హామీలు లేదు. అంటే మనం నీళ్ళకి నీళ్లు పాలకు పాలుగా మాట్లాడుకోవాలి కాబట్టి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్, నేను రాజ్దీప్ సర్దేశాయ్ గారు మాట్లాడారు, అంటే తర్వాత నేను బీబీసీ అందరితో మాట్లాడినప్పుడు
ఎవ్రీబడి లుకింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇంత పంచిపెట్టిన నేపథ్యంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇక దేశం అంతా ఇదే మోడల్. దేశం అంతా ఇదే మోడీ గారు కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఫ్రీ బస్ పెట్టగానే ఏపీలో ఫ్రీ బస్ హామీలు ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి చెప్తాను మళ్ళీ మీకు, ఈ రివర్స్ గేర్లో చెప్తున్నా వాళ్ళ ఇన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఈ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయాల్సిన పని కూడా లేదేమో. రెండు విచిత్రంగా ఉన్నాయి. రైట్, ఎండవ్ గారు ఒకసారి అంటే యూపీ గురించి మనం సరే మళ్ళీ ఏపీకి వద్దాం, ఏపీ కానీ తెలంగాణ కానీ కీలకంగా ఇప్పుడు దేశంలో రాజకీయాన్ని మలుపు